హే హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. ఈరోజు అయితే మనం సాటర్డే ఆఫీస్ 4 గంటలకు అయిపోయిందనమాట. సో ఆఫీస్ మనది కోరమంగళలో ఉంటుంది కదా, కోరమంగళ 4th బ్లాక్లో ఉంటుందన్నమాట. సో అలానే మనం హీజీపూర్కి అయితే వచ్చామన్నమాట, హీజీపుర. సో ఇక్కడ మహావిష్ణు టెంపుల్ అయితే ఉంటుంది. కొత్తగా మహావిష్ణు విగ్రహం అయితే ప్రతిష్ఠ చేశారనమాట. దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం అక్కడికి. సో కొంచెం దూరం ఇలా నడుచుకుంటూ రాగానే మనకైతే ఇలాంటిది ఒక ఆర్చ్ వస్తుంది. సో నా వెనకాల అయితే ఒక ఆర్చ్ కనిపిస్తుంది, ఇక అలా అయినా వెళ్ళొచ్చు అనమాట. లేదంటే నేను ఇంకొక దారి నుంచి వెళ్తున్నా, అంటే లోకల్ పీపుల్తో అడిగాను అనమాట ఏది దగ్గర అవుతుంది అనేసి. నేను వేరే దారి నుంచి వెళ్తున్నా. ప్రస్తుతం మనం చూస్తున్నది విష్ణు స్వరూపం. ఇది ఈజిపుర బెంగళూరులో ఉంటుంది. ఇది చూడగానే ఒక మాట గుర్తుకొస్తుంది, ఇది రూపం కాదు ఒక అనుభూతి. 108 అడుగులు ఉన్నటువంటి స్టాట్యూ మహావిష్ణువు స్వరూపంలో ఉంటుంది. ఇందులో భాగంగా మహావిష్ణు, శివ, బ్రహ్మ, స్కంద, నరసింహ, ఆంజనేయ, గరుడ, అగ్ని రూపాలు కలిగి ఉంటుంది. సో ప్రపంచంలోనే టాలెస్ట్ విష్ణు స్వరూపం స్టాట్యూగా ఇది చెప్పబడింది. దాదాపు 420 టన్నుల బరువు గల ఏకశిలా విగ్రహం. ఈ ప్రాజెక్ట్ ను డాక్టర్ సదానంద్, రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్ ఫ్రమ్ బెంగళూరు, 2010లో మొదలుపెట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువనమలై పట్టణంలో 240 చక్రాలు గల వాహనం ద్వారా బెంగళూరుకి తీసుకురావడం అయితే జరిగింది. జూలై 2, 2025 ప్రాణప్రతిష్ఠ చేశారు. సుమారు 2.60 కోట్ల సుమారు అంచనాతో ఈ ప్రాజెక్ట్ ను మొత్తం ఖర్చు పెట్టడం అయితే జరిగింది. కోదండ రామస్వామి టెంపుల్ చారిటబుల్ ట్రస్ట్ వారు ముందుండి ఈ పనులన్నింటిని కూడా చూసుకోవడం. ఇక్కడికి రావాలంటే బెంగళూరులో ఉన్న వాళ్ళకి చాలా ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది. నియర్ కోరమంగళ, ఈజీపూర్ మెయిన్ రోడ్ లో నుంచి వాకబుల్ డిస్టెన్స్ లేదా ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తుంటా. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని స్పిరిచువల్ బ్లాగ్స్ అయితే కానీ, లేదంటే మంచి ఇన్ఫర్మేషన్ కోసం జాయిన్ విత్ హర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మనకి ఏదైతే శ్రీ విశ్వరూప పాదదర్శనం కావాలనుకుంటున్నామో వాళ్ళకు 100 రూపాయలు పే చేసి వెళ్ళాలన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట.
సో రష్ ఎలా ఉందో చూసుకోవచ్చు. రోజు సాటర్డే కావడంతో రష్ మాత్రం బీభత్సంగా ఉన్నారనమాట.